ఒకసారి ఒక ఊళ్ళో ఒక పేస్ట్రీ షాప్ ఉండేది. ఆ పేస్ట్రీ షాప్‌కి రోజు చాలామంది పిల్లలు ఉండేవాళ్ళు. పేస్ట్రీ షాప్‌లో చాలా కప్ కేక్సు, మఫిన్సు అన్నీ ఉండేవి. రోజులాగే ఆ రోజు కూడా అక్కడ ఒక చిన్న బాబు వస్తాడు. ఆ బాబు వచ్చి పేస్ట్రీ షాప్ అతనితో నాకు డోనట్ ఇవ్వవా అని అడుగుతాడు. అప్పుడు అతను చాలా వింతగా చూస్తాడు. వింతగా చూసి డోనటా? డోనట్ అంటే ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ చిన్ని బాబు అంటాడు, అది చాలా తీయగా ఉంటుంది, మీ దగ్గర లేదా అది? తను డోనట్ అంటే ఏంటి, చూడు ఇక్కడ చాలా రకాల కేక్స్ మఫిన్స్ అన్నీ ఉన్నాయి, నీకేం కావాలో చెప్పు అంటాడు. ఒకరోజు ఆ పేస్ట్రీ షాప్ యజమాని ఆ షాప్కి వస్తాడు. వచ్చినప్పుడు ఆ బాబు అదే టైంకి వచ్చి మళ్ళీ షాప్లో డోనట్స్ ఉన్నాయా అని అడుగుతాడు. అప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఇక్కడ ఏ డోనట్స్ లేవు అంటారు. ఆ యజమాని, ఏమైంది బాబు, నీకేమి కావాలి నాకు చెప్పు అంటాడు. అప్పుడు బాబు, నాకు డోనట్స్ కావాలి, నేను ప్రతిరోజు అన్ని షాప్స్ తిరుగుతూ వస్తున్నాను, కానీ నాకు ఎక్కడా డోనట్స్ కనిపించలేదు, ఇక్కడ ఎక్కడా డోనట్స్ అమ్మరా అని అడుగుతాడు. ఆ యజమాని, అసలు డోనట్స్ అంటే ఏంటి మాకు తెలీదు, నువ్వు చెబుతావా అసలు మాకు డోనట్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. అప్పుడు బాబు అంటాడు, మీ అందరికీ ఎందుకు డోనట్స్ అని తెలియవు, అవి చాలా తీయగా ఉంటాయి, చాక్లెట్గా భలే మంచి మంచి ఫ్లేవర్స్లో ఉంటాయి అంటే. ఆ యజమాని అంటాడు, నువ్వు ఎక్కడన్నా తిన్నావా అలాంటివి అంటాడు. బాబు పరిగెత్తుకొని వెళ్ళిపోతాడు. యజమానికి ఏం జరుగుతుందో అర్థం కాదు. మళ్ళీ సేపు అయిన తర్వాత రాజు వచ్చి డోనట్ యజమాని చేతిలో పెడతాడు. అది తినమని చెప్పి, దీన్ని డోనట్ అంటారు, ఇది చాలా బాగుంటుంది, మీరు ఒక్కసారి తిని చూడండి అని అంటాడు. యజమాని దాన్ని తినంగానే యజమానికి చాలా నచ్చుతుంది. అతను అడుగుతాడు, ఇది నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, అసలు దీన్ని ఏమంటారు, నేను ఇంతవరకు ఇలాంటిది ఎక్కడా తినలేదు, ఇది చాలా బాగుంది. రాజు చెప్తాడు, ఇది మా అమ్మ చేసింది, మా అమ్మ రోజు ఇది చేస్తుంది అంటే. అప్పుడు ఆ షాప్ యజమాని, నన్ను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తావా, నేను ఆవిడతో మాట్లాడాలి అని అంటాడు. సరే అని రాజు షాప్ యజమాని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. యజమాని అంటాడు, మీరు ఇది చాలా బాగా చేశారు, మీరు ఒప్పుకుంటే దీన్ని నేను మా షాప్లో పెడతాను, మీరు దీని రెసిపీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, రోజుకి ఒక 100 డోనట్స్ నాకు ఇస్తే ఎంత లాభం వస్తే దాంట్లో సగం నేను మీకు ఇస్తాను అని అంటాడు. అప్పుడు ఆవిడ సరే అని ఒప్పుకుంటారు 100 డోనట్లు చేయటానికి. కానీ ఆవిడ ఒక్క వల్లనే 100 డోనట్లు చేయటం వీలు కాదు. అందుకని ఆవిడ 10 మంది ఆడవాళ్ళని పనిలో పెట్టుకుంటుంది. పనిలో పెట్టుకొని వాళ్ళందరి చేత డోనట్స్ చేయించుతారు. చూస్తూనే ఆ 100 డోనట్స్ ఆర్డర్ 1000 డోనట్స్ లాగా మారిపోతుంది. రోజుకి 1000 పైన ఆర్డర్స్ వచ్చాయి. కొంతమంది బర్త్డేస్కి కూడా డోనట్స్ ఆర్డర్ ఇచ్చుకునేవాళ్ళు. అలా ఆ ఊర్లో డోనట్స్ చాలా ఫేమస్ అయిపోతుంది. పిల్లలందరికీ ఆ టేస్ట్ బాగా నచ్చుతుంది. అన్నీ వాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్లేవర్స్ని తీసుకొచ్చేవాళ్ళు. దాని లోపల ఫిల్లింగ్స్ అంతా బాగా చేసేవాళ్ళు. ఒక చిన్న షాప్తో మొదలుపెట్టిన ఆ డోనట్స్ షాప్ ఇప్పుడు ప్రతి చోట ప్రతి ఊర్లో ఒక అవుట్లెట్ లాగా మారిపోతుంది. ఆ డోనట్ షాపు చాలామంది ఆడవాళ్ళకి ఉపాధి కూడా కలిగించింది.